హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏడబ్ల్యూఎస్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన లాంబ్డా గురించి తెలుసుకోబోతున్నాము. అయితే లాంబ్డా గురించి తెలుసుకోబోయే ముందు లాంబ్డాలో ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి? ఓకే. ఏవే కాన్సెప్ట్స్ మనం కవర్ చేయాలో ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ చూసినట్లయితే వాట్ ఈస్ లాంబ్డా? లాంబ్డా అంటే ఏంటి? ఓకే. సో, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకునే ముందు, ఆ కాన్సెప్టు మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఓకే. అలాగే మనం ఎందుకు నేర్చుకోవాలి అనే ఒక ఆహ్, క్లా క్లియర్ క్లారిటీ ఐడియా గానుంటే, సో, రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా చాలా సింపుల్‌గా మనకి అర్థమవుతాయి. ఓకే. సో, ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో మీకు ఆహ్, వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అండ్ ఓకే. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఇంట్రడక్షన్‌లో మీకు చెప్తాను మీకు. లైక్ మనము ఎస్3లో కంపారిజన్ చేసాం కదా! మనం లోకల్ అండ్ క్లౌడ్‌ని. సేమ్ అలాగే మనము ఏడబ్ల్యూఎస్ లాంబ్డాని కూడా కంపేర్ చేసి చూద్దాం. ఓకే. అసలు ఎందుకు ఎలా ఎందుకు ఈ సర్వీస్ ఇది ఒక సర్వీసే ఇది గూడా. ఈ సర్వీస్‌ని వీళ్ళు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు చూద్దాం. అలాగే బెనిఫిట్స్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అంటే ఏంది? స్కెల్టన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాము. ఇదొచ్చేసి ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను మీకు. ఓకే. ఇదంతా కూడా ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఎన్విరాన్మెంట్. తర్వాత క్రియేటింగ్ యువర్ ఫస్ట్ లాంబ్డా. ఇదొచ్చేసి మనము లోకల్‌లో నేను ఎస్3లో లాంబ్డా ప్లస్ ఎస్3 కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు లోకల్‌లో ఒకసారి రన్ చేసి చూపించాను గదా! సేమ్ లోకల్‌లో ఒక ప్రాజెక్ట్ చేద్దాము. లాంబ్డా ఇంట్రడక్షన్. తర్వాత వర్కింగ్ విత్ ట్రిగ్గర్స్ అనమాట. ట్రిగ్గర్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ఫ్యాన్ ఉందనుకోండి. ఓకే. ఒక ఫ్యాన్ ఉందనుకోండి. దాన్ని మనము ఎలా ఆపరేట్ చేస్తాము? ఒక స్విచ్ ద్వారా ఆపరేట్ చేస్తాం. రైట్? స్విచ్ ద్వారా ఆపరేట్ చేస్తాం. ఈ స్విచ్‌నే మనము ఏమని పిలుస్తామంటే ట్రిగ్గర్ అని పిలుస్తాం. అంటే ఈ ఫ్యాన్‌ని రన్ చేసే ఒక ఎక్విప్‌మెంట్ లాంటిదనమాట. సో, ఇక్కడ మనకి ఈ లాంబ్డాలో వర్కింగ్ విత్ లాంబ్డా ట్రిగ్గర్స్ అనమాట. లాంబ్డాలో చాలా ట్రిగ్గర్స్ ఉంటాయండి. మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉంటాయి. ఓకే. హ్మ్. మల్టిపుల్. ఓకే. మల్టిపుల్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యాన్ ఉందనుకోండి స్విచ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్‌గా రిమోట్ వచ్చింది. ఓకే. రిమోట్ ద్వారా కూడా మనము ఆపరేట్ చేయొచ్చు ఫ్యాన్స్. ఓకే. సో, ఇక్కడ మనకి 2 ట్రిగ్గర్స్ ఉన్నాయి. అలాగే మనకి ఒక లాంబ్డా ఫంక్షన్ ఉంటుందండి. ఓకే. ఒక లాంబ్డా ఫంక్షన్ ఉంటుంది. దీన్ని మనము ఎస్3తో ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే. ఎస్‌క్యూఎస్‌తో ట్రిగ్గర్ చేయొచ్చు. ఎస్ఎన్ఎస్‌తో ట్రిగ్గర్ చేయొచ్చు. ఈవెంట్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈవెంట్ బ్రిడ్జ్‌తో ట్రిగ్గర్ చేయొచ్చు. సో, ఇక్కడ మల్టిపుల్ అంటే అదర్ సర్వీసెస్‌తో ఈ లాంబ్డాని ట్రిగ్గర్ చేయొచ్చనమాట. సో, ఏపీఐ గేట్‌వేస్ దీంతో కూడా ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ లేయర్స్. సో, లేయర్స్ అనే ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రియల్ టైమ్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేశాననుకోండి. ఒక రిక్వెస్ట్ మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేశాననుకోండి. నా ప్రాజెక్ట్‌కి ఒక రిక్వెస్ట్ మాడ్యూల్ కావాలి. ఓకే. ఈ రిక్వెస్ట్ మాడ్యూల్ నేను ఈ క్లౌడ్‌లో రన్ చేసేటప్పుడు కూడా నాకు ఈ మాడ్యూల్ ఉండాలి. సో, ఈ మాడ్యూల్ లోకల్‌లో ఇన్‌స్టాల్ చేసిన మాడ్యూల్‌ని క్లౌడ్‌లో సెట్ చేసుకోవాలనమాట. సో, ఆ క సెట్ ఇదేంటంటే ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ అనమాట. ఈ ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ అన్నిటిని తీసుకెళ్ళి మనము లేయర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్‌లో డిప్లాయ్ చేసి పెట్టుకుంటాం. ఓకే. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ లైక్ రిక్వెస్ట్ మాడ్యూల్, పాండాస్ మాడ్యూల్, ఓకే. సమ్ అదర్ రిలేటెడ్ మాడ్యూల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి మనం పిక్ చేసుకుంటాం అన్నమాట. సో, అదంతా కూడా ఈ లేయర్స్ అనే కాన్సెప్ట్‌లో వస్తుంది. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎర్రర్ తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్. సో, ఎర్రర్‌ని ఎలా హ్యాండిల్ చేస్తామో బేసికల్‌గా మనం కోడింగ్‌లో ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి ఎలా హ్యాండిల్ చేస్తాము. సేమ్ అట్లాగే ఎర్రర్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆప్టిమైజేషన్ లాంబ్డా ఫంక్షన్స్. సో, ఆప్టిమైజేషన్ అంటే కోడ్‌ని ఆప్టిమైజ్ చేయడం అనమాట. ఓకే. సో, ఆ టెక్నిక్స్ ఏమున్నాయి? అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఏందండి. ఏదైనా సరే మనము క్లౌడ్ సర్వీస్ తీసుకున్నామంటే కాస్ట్ రిలేటెడ్ ఫస్ట్ మనం థింక్ చేయాల్సింది ఏందంటే కాస్ట్ రిలేటెడే థింక్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఎస్3 కానీ తీసుకున్నామనుకోండి. ఎస్3లో కూడా కాస్ట్ రిలేటెడ్. కాస్ట్‌ని రెడ్యూస్ చేయడానికి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఏమున్నాయి? స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని మనం కాస్ట్‌ని రెడ్యూస్ చేయడము ఎలా అనేది నేర్చుకున్నాం. సేమ్ అట్లాగే ఇక్కడ కూడా కాస్ట్ ఆప్టిమైజేషన్ ఉంటాయి. సో, ఇవన్నీ ఏందంటే టాప్ లెవెల్ గాయ్స్ చేసేది. మన వర్క్ ఏందంటే పైథాన్ ప్లస్ ఓకే. లాంబ్డా అంతే. పైథాన్, లాంబ్డా ఈ రెండిటిని యూజ్ చేసుకొని కోడ్ రాయడం మన పని.
సో, ఇదంతా కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే వర్క్‌లు ఇవన్నీ కూడా ఆప్టిమైజేషన్స్. ఓకే. ఇక్కడొచ్చేసి ఆప్టిమైజింగ్ లాంబ్డా ఫంక్షన్స్, ఆప్టిమైజింగ్ కోల్డ్ స్టార్ట్ పెర్ఫార్మన్స్, మెమరీ అండ్ టైమ్‌ఔట్ కాన్ఫిగరేషన్స్, యూజింగ్ లేయర్స్ అండ్ టు మేనేజ్ డిపెండెన్సీస్, రెడ్యూసింగ్ కాస్ట్. ఇవన్నీ ఏందంటే చెప్పాను కదా! కాన్సెప్ట్స్. తర్వాత అడ్వాన్స్‌డ్ లాంబ్డా కాన్సెప్ట్స్ అంట. అడ్వాన్స్‌డ్ అంటే ఏముండవు ఇవి. జస్ట్ క్రియేటింగ్ అండ్ యూజింగ్ లాంబ్డా డెస్టినేషన్స్, ఇంప్లిమెంటింగ్ కస్టమ్ మెట్రిక్స్ విత్ క్లౌడ్ వాచ్, యూజింగ్ స్టెప్ ఫంక్షన్స్. సో, బేసిక్‌గా మనం రాసే కోడే జస్ట్ రాసే విధానం మార్చడం అంతే. దీంట్లో కూడా పెద్ద ఏముండదు. బెస్ట్ ప్రాక్టీస్ ప్యాటర్న్. ఓకే. ఇదేంటంటే స్ట్రక్చర్. అంటే కోడ్ యొక్క స్ట్రక్చర్‌ని డిఫైన్ అంటే ప్రాజెక్ట్ తీసుకుంటాం గదా! ఆ ప్రాజెక్ట్ యొక్క స్కెల్టన్స్ ఎలా ఉంటాయి. ఓకే. సో, డిజైనింగ్ ఆఫ్ స్కేలబిలిటీ, సెక్యూరిటీంగ్ లాంబ్డా ఫంక్షన్స్, ఇంప్లిమెంటింగ్ లాంబ్డా ఫంక్షన్స్‌కి లాంబ్డా ఆథరైజర్స్ ఉంటాయి. సో, ఆ లాంబ్డా ఆథరైజర్స్‌తో మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు. డిజైనింగ్ ఆఫ్ స్కేలబిలిటీ. సో, మనము ఇదేంది అంటే ఆహ్, ఇది యొక్క కోడింగ్ అంటే ప్రాజెక్ట్ సెలక్షన్ బేస్ చేసుకొని ప్రాజెక్ట్‌ని ఎలా డిజైన్ చేయాలనేది ముందుగానే డిసైడ్ చేస్తారనమాట. కోడ్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ జస్ట్ ఏందంటే లాగ్స్ ఇవి. జస్ట్ లాగ్స్ చూస్తాం ఇవన్నీ కూడా. సో, రియల్ టైమ్ యూజ్ కేసెస్ దీంతో చాలా యూజెస్ ఉన్నాయి. ఎందుకంటే డేటా ఇంజినీరింగ్‌లో ఇది వన్ ఆఫ్ ద ఆహ్, క్రూషియల్ రోల్ అన్నమాట ఇది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట లాంబ్డా. ఓకే. సో, లాంబ్డా అనేది అదర్ సర్వీసెస్‌కి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్3 నుంచి ఎస్3కి మూవ్ చేయాలనుకోండి. ఈ లాంబ్డా అనేది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తది. కోడింగ్‌లో. ఓకే. చూద్దాం ఇయన్నీ. తర్వాత ఫైనల్‌గా ఏందంటే ఇంటర్వ్యూ క్వెషన్స్. సో, ఇంటర్వ్యూ క్వెషన్స్ నేను ఆల్రెడీ తీసిపెట్టున్నాననమాట. లైక్ ఎస్3లో మీరెలా చేశారో సేమ్ అట్లాగే లాంబ్డా AWS లాంబ్డా బేసిక్ క్వెషన్స్. సో, వాట్ ఈస్ లాంబ్డా? హౌ డస్ లాంబ్డా హ్యాండిల్స్? సో, బేసిక్ టు అడ్వాన్స్ ఉంటాయి. సో, యూ కెన్ చెక్ బేసిక్ లెవెల్, మీడియం లెవెల్ అండ్ ఎక్స్‌పర్ట్ లెవెల్. So, what are the key factors to consider when choosing between lambda ECs? Okay, and some interview questions. Okay, sorry, ఇది F3 ఇది. AWS లాంబ్డా ఇక్కడ ఉంది. ఓకే. సో, మనం మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ఏంది అంటే, మన లోకల్‌లో ఎలా అసలు కోడింగ్ అనేది ఎలా చేయాలి అనేది మన మీద ఫోకస్ చేయాలి. రిమైనింగ్ అంతా ఏందంటే థియరిటికల్ పార్టే. ఓకే. సో, రిమైనింగ్ అంతా థియరిటికల్ పార్ట్. అవర్ మెయిన్ గోల్ ఏందంటే పైథాన్ పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా. లాంబ్డాలో లోకల్ ఓకే. సో, లోకల్‌లో ఎలా చేయాలి? ఎలా డిప్లాయ్ చేయాలి? సర్వర్‌లో ఎలా టెస్ట్ చేయాలి? సో, మనం ఫోకస్ చేయాల్సిందేంటంటే లోకల్ ఓకే. డిప్లాయ్‌మెంట్. సో, ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ ఉంటాయి కాబట్టి లేయర్స్ మీద అండ్ ట్రిగ్గర్స్ మీద ఫోకస్ చేయాలి. సో, మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఇదనమాట. యాస్ ఎ డెవలపర్‌గా ఓకే. యాస్ ఎ డెవలపర్‌గా మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఇవి. ఓకే. సో, లోకల్‌లో ఎలా డెవలప్ చేయాలి? ఎలా టెస్ట్ చేయాలి? ఎలా డిప్లాయ్ చేయాలి? సర్వర్‌లో ఎలా టెస్ట్ చేయాలి? లేయర్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? డిపెండెన్సీ లేయర్స్, ట్రిగ్గర్స్‌ని ఎలా అసైన్ చేయాలి? వీటి మీద మనం ఫోకస్ ఉండాలి. రిమైనింగ్ అంతా థియరిటికల్ పార్ట్. అవి ఏందంటే థియరిటికల్‌గా ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉండాలనమాట. ఓకే. ఓవర్‌వ్యూ అయితే ఇది. ఇక నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఈ పైథాన్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అంటే ఏందో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే. థాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము ఏడబ్ల్యూఎస్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏమేంటి నేర్చుకోబోతున్నాం చూసాం కదా! సో, ఈ వీడియోలో వచ్చేసి అసలు ఏడబ్ల్యూఎస్ అంటే ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అంటే ఏంటి? ఓకే. ఆ లాంబ్డా మనం ఎందుకు నేర్చుకోవాలి? ఆ లాంబ్డా నేర్చుకోవడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఓకే. సో, అయితే ఒకసారి ఈ డెఫినిషన్ చూద్దాము. సో, ఈ డెఫినిషన్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. సో, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈస్ ఏ ఇది చూడండి. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈస్ ఏ సర్వర్‌లెస్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై అమెజాన్ వెబ్ సర్వీస్. ఓకే. సో, లాంబ్డా అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఏడబ్ల్యూఎస్ లాంబ్డాని
ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడేమి ఉంది సర్వర్‌లెస్ కంప్యూటింగ్ సర్వీస్. సర్వర్‌లెస్ కంప్యూటింగ్ సర్వీస్. అంటే సర్వర్ ఉండదనమాట. సర్వర్ లేకుండానే దాని మీనింగ్ చెప్తాను మీకు. సర్వర్ లేకుండానే మనము ఈ కంప్యూటింగ్ సర్వీస్‌ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే గెట్ చేసుకోవచ్చనమాట. ఇట్ అలౌస్ యూ టు రన్ కోడ్. ఇక్కడ చూడండి దట్ ఈస్ ద మీనింగ్. ఇట్ అలౌస్ యూ టు రన్ కోడ్ వితౌట్ ప్రొవిజనింగ్ ఆర్ మేనేజింగ్ సర్వర్స్. యూ జస్ట్ అప్‌లోడ్ యువర్ కోడ్ and Lambda takes care of the rest, handling the server infrastructure, scaling and execution. ఓకే. ఈ లైన్‌లో చూసినట్లయితే ఇట్ అలోస్ జూమ్ చేద్దాం. సో, ఇక్కడ మెయిన్ మీనింగ్ ఏందంటే ఇట్ అలోస్ యూ టు రన్ కోడ్ వితౌట్ ప్రొవిజనింగ్ ఆర్ మేనేజింగ్ సర్వర్స్. సో, మనం ఎటువంటి సర్వర్స్‌ని మేనేజ్ చేయకుండా జస్ట్ అప్‌లోడ్ యువర్ కోడ్ అండ్ లాంబ్డా టేక్స్ కేర్ ఆఫ్ ద రెస్ట్. జస్ట్ అప్‌లోడ్ చేయండి. రిమైనింగ్ లాంబ్డా టేక్ కేర్ చేస్తుందంటుంది. ఇక్కడేముంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కేలింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఈ కోడ్. దీనికన్నా ముందు నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ స్టేట్మెంట్‌లో హెలో వరల్డ్. ఈ ప్రింట్ స్టేట్మెంట్ హెలో వరల్డ్ అనే ఒక పైథాన్ ఇదేంది ఒక పైథాన్ కోడ్‌ని ఓకే. హెలో వరల్డ్ అనే పైథాన్ కోడ్‌ని నేను ప్రింట్ చేయాలి అంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూడండి. నా దగ్గర ఒక ల్యాప్‌టాప్ ఉండాలి. ల్యాప్‌టాప్ అంటే ఏదో ఒక ల్యాప్‌టాప్ ఒక సిస్టమ్ ఉండాలి. దాంట్లో నేను ఏం చేయాలి? పైథాన్ ఇన్‌స్టాల్ చేసుండాలి. పైథాన్ ఇన్‌స్టాల్డ్ అయ్యుండాలి. ఓకే. నెక్స్ట్ పైథాన్ ఇన్‌స్టాల్ అయ్యుండాలి. సో, పైథాన్ కోడ్ రాయడానికి నాకు ఏదో ఒక ఐడీఈ ఉండాలి అనుకుందాం. అయితే ఇది ల్యాప్‌టాప్ ఉండాలి. పైథాన్ ఇన్‌స్టాలర్ ఉండాలి. అండ్ ఏదో ఒక ఐడీ ఉండాలి. అది జస్ట్ ఒక ప్రింట్ హెలో వరల్డ్ స్టేట్మెంట్ క్రియేట్ చేయడానికి. జనరల్‌గా నేను ఒక స్టేట్మెంట్‌ని క్రియేట్ చేసుకొని తర్వాత నాకు నచ్చట్లేదు వదిలేద్దాం అనుకున్నాననుకోండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంది అంటే ఇక్కడ నేను ల్యాప్‌టాప్‌కి అమౌంట్ పే చేస్తున్నాను. రైట్? ఓకే. పైథాన్ ఇన్‌స్టాలర్ అనేది ఫ్రీయే కాబట్టి ఇది ఫ్రీయే. ఓకే. జస్ట్ ఇక్కడ నేనొక పైథాన్ కోడ్‌ని రన్ చేయడానికి నేనొక ఒక సిస్టమ్‌ని పర్చేస్ చేశాను. ఓకే. పర్చేస్ చేయడం వల్ల నాకు అమౌంట్ అనేది ఖర్చవుతుంది. అంతే కదా! ఇప్పుడు మీరు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైథాన్‌లో ఒకటి తీసుకుంటున్నాను. న్యూ ప్రాజెక్ట్. లాంబ్డా బేసిక్స్. ఏదో ఒకటి. ఓకే. సో, ఇప్పుడు నేను ప్రింట్ హెలో వరల్డ్. ఓకే. హెలో వరల్డ్ తీసుకున్నాను. జస్ట్ హెలో వరల్డ్ ప్రింట్ చేస్తున్నాను. చూడండి జస్ట్ ఈ హెలో వరల్డ్ ప్రింట్ చేయడానికి నేనొక సిస్టమ్‌ని పర్చేస్ చేశాను. ఓకే. ఆ సిస్టమ్‌లో నేను పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఇన్‌స్టాల్ చేసుకొని ఒక పైచామ్‌ని ఇన్‌స్టాల్ చేశాను. ఓకే. ఆ పైచామ్‌ని యూజ్ చేసుకొని నేనొక పైథాన్ కోడ్ రాసి రన్ చేశాను. జస్ట్ ఒక హెలో వరల్డ్ రన్. అయితే ఇక్కడ నాకు ఓవరాల్‌గా ఏం ఏం ఖర్చయింది? ఒక ల్యాప్‌టాప్ అనేది పర్చేస్ చేసుకోవాల్సొచ్చింది. అంటే ఒక అమౌంట్ అనేది పే చేయాల్సొచ్చింది. అమౌంట్ పే చేయాల్సొచ్చింది. అదే నేను ఒక సర్వర్ తీసుకున్నాననుకోండి. ఓకే. ఇప్పుడు నేను క్లౌడ్‌లో చేయాలనుకుంటున్నాను. ఏంటి జస్ట్ ప్రింట్ హెల్లో వరల్డ్ అనే స్టేట్‌మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి అదే నేను ఒక సర్వర్‌ని క్రియేట్ చేసి ఓకే. క్లౌడ్‌లో ఒక సర్వర్‌ని క్రియేట్ చేసి ఈసీ2 మిషన్ అంటాము. ఓకే. ఒక సర్వర్‌ని నేను క్లౌడ్‌లో క్రియేట్ చేసి, ఆ సర్వర్‌లో నేను పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేసి, తర్వాత నా కోడ్‌ని అక్కడ డిప్లాయ్ చేసి రన్ చేయాలి. ఇక్కడ గూడా మీకు అమౌంట్ ఖర్చవుతుంది. ఎలా ఖర్చవుతుంది? ఇక్కడ ఒక సర్వర్‌ని మీరు క్రియేట్ చేశారు. ఓకే. అయితే ఈ యొక్క డ్రాబ్యాక్‌ని వీళ్ళు ఐడెంటిఫై చేసి డెవలపర్స్ జస్ట్ ఒక్క ప్రింట్ స్టేట్‌మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంత సెటప్ ఒక కస్టమర్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు గదా! అంటే ఒక కస్టమర్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు గదా! రైట్. ఇదేందంటే
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రింట్ హెల్లో వరల్డ్ ప్రింట్ చేయడానికి నేను ల్యాప్‌టాప్ పర్చేస్ చేయాలంటే ఒక 10,000 ఓకే. 30,000 అయిందనుకుందాం. ఓకే. సో, ఫ్యూచర్‌లో నాకు ఈ కోడ్‌తో పని లేదు. అప్పుడు నేనేం చేయాలి? ఈ ల్యాప్‌టాప్ ఏం చేయాలా? సో, ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ. రైట్. అలాగే సర్వర్ తీసుకుందాము. సో, సర్వర్ తీసుకుంటే మీరు మంత్లీ అమౌంట్ అనేది పే చేయాల్సొస్తదనుకుందాము. సో, సర్వర్‌లో నేను ఒక రూ. 1,000 అంటే జస్ట్ ఒక రూ. 1,000 పే చేస్తున్నాను. ఎందుకు? ఈ హెలో వరల్డ్ అనే ఫంక్షన్ రన్ చేయడానికి. ఒక స్టేట్‌మెంట్‌ని రన్ చేయడానికి నేను ఒక రూ. 1,000 పే చేయాల్సొచ్చింది. ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని ఇదంతా సెటప్ చేసుకోవడానికి. అయితే ఈ కాస్ట్‌ని వీళ్ళు రెడ్యూస్ చేయడానికి వీళ్ళేం చేశారు అంటే కొంతమంది డెవలపర్స్ స్ మొత్తం స్ట్రక్చర్ మొత్తం మేమిస్తాము. జస్ట్ మీ కోడ్‌ని మీరు డిప్లాయ్ చేసుకొని రన్ చేయండి. రన్ చేసినందుకు పే చేయండి. పే యాస్ యూ గో. పే యాస్ యూ యూజ్ అనుకుంటా. ఓకే. సింపుల్‌గా వీళ్ళేం చేశారు, మొత్తం వాళ్ళదే ఉంటుంది. సెటప్ అంతా వాళ్ళదే ఉంటుంది. జస్ట్ వాళ్ళు డిప్లాయ్ చేసి మన కోడ్‌ని డిప్లాయ్ చేసి రన్ చేసినందుకు జస్ట్ మీరు కోడ్‌ని డిప్లాయ్ చేసి రన్ చేసినందుకు ఆ అమౌంట్ మాత్రమే పే చేయండి అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ హెల్లో వరల్డ్ రన్ చేశాననుకోండి. ఇక్కడ నాకు రూ. 1 పట్టుద్దనుకుందాం. రూ. 1. సో, 30,000 పే చేయడము 30,000 పే చేస్తే మీకిక్కడ ల్యాప్‌టాప్ లాస్ అవుతది. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో మీరు ఈ కోడ్ వద్దనుకున్నారనుకోండి. ఈ రన్ చేయాలనుకోవట్లే మీరు ఈ కోడ్‌ని. సో, సింపుల్‌గా మీరేం చేస్తారు? ఇక్కడి నుంచి ఈ కోడ్‌ని తీసేసారనుకోండి. మీరు ఈ సర్వీస్‌ని యూజ్ చేయట్లేదు కాబట్టి మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అదే మీరిక్కడ ల్యాప్‌టాప్ పర్చేస్ చేసుకొని పర్టిక్యులర్‌గా ఈ కోడ్ కోసం మీరు ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేస్తుంటే ల్యాప్‌టాప్ అంటే లోకల్ సెటప్ అన్నమాట. ఓకే. మళ్ళీ ల్యాప్‌టాప్ అనుకోవద్దు. సిస్టము ఇయన్నీ అనుకోవద్దు. జస్ట్ లోకల్ సెటప్ అంతే. ఓకే. సో, ఫ్యూచర్‌లో నాకు ఈ ప్రాజెక్ట్ అవసరం లేదనుకోండి. అప్పుడు మీకు ఈ ఎక్విప్‌మెంట్ అంతా లాస్. ఈ ఎక్విప్‌మెంట్ మొత్తం లాస్. అదే మీరు సర్వర్‌లోకొచ్చారనుకోండి. ఓకే. ఈ సర్వర్‌లోకి ఏందంటే మీరు ఫ్యూచర్‌లో ఇది డిలీట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ క్లౌడ్‌లో చూడండి. మీరు క్లౌడ్‌లో రన్ చేస్తున్నారంటే ఆబ్వియస్‌లీ అమౌంట్ ఎక్కువే ఉంటుంది. ఎక్కువ పే చేయాల్సొస్తది. ఓకే. సో, మీరు అమౌంట్ అనేది కంపేర్ టు అంటే కం లోకల్‌తో కంపేర్ చేసుకుంటే సర్వర్‌లో తగ్గుద్ది. బట్ స్టిల్ ఇక్కడ మీకు అమౌంట్ అనేది ఎక్కువే ఉంది. రైట్. సో, ఈ అమౌంట్‌ని కూడా రెడ్యూస్ చేస్తున్నారనమాట ఇక్కడ. దిస్ ద మీనింగ్ ఆఫ్ సర్వర్‌లెస్. ఇప్పుడు మీకు అర్థమైందిగా సర్వర్‌లెస్. సర్వర్ మనది కాదు. వాళ్ళది సర్వరు. మన కోడ్ మనది. అక్కడ డిప్లాయ్ చేసుకొని రన్ చేస్తాం. సో, దట్ ఈస్ ద మీనింగ్ అనమాట ఇక్కడ. సో, ఇక్కడ చూస్తైతే ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈస్ ఏ సర్వర్‌లెస్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై అమెజాన్. సో, మీకు అర్థమైందిగా యాక్చువల్ మీనింగ్ ఆఫ్ సర్వర్‌లెస్ అంటే ఏందంటే, యాక్చువల్‌గా మన కోడ్ రన్ అయ్యేది సర్వర్‌లోనే. కాకపోతే అది మనం క్రియేట్ చేసిన సర్వర్ గాదు. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు క్రియేట్ చేసిన సర్వరు. ఓకే. మనమేం పర్టిక్యులర్‌గా ఒక సర్వర్ ఏం క్రియేట్ చేసుకోవట్ల. ఓకే. సో, అలా క్రియేట్ చేసి మన కోడ్‌ని అక్కడ డిప్లాయ్ చేసి రన్ చేసుకున్నందుకు వాళ్ళు ఇంత అమౌంట్ చార్జ్ చేస్తారనమాట. అంటే ఇక్కడ మనం సర్వర్ ఏం క్రియేట్ చేయట్లేదు. జస్ట్ కోడ్‌ని డిప్లాయ్ చేసి రన్ చేసుకుంటున్నాం. ఆ కోడ్‌ని డిప్లాయ్ చేసి రన్ చేసినందుకు మనం అమౌంట్ పే చేయాలి. సో, ఇక్కడ ఈ లైన్ చూస్తే సో, ఏడబ్ల్యూఎస్ వాళ్ళేం చేస్తారు హ్యాండ్లింగ్ ద సర్వర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. స్కేలింగ్ వాళ్ళే చూసుకుంటారు. అండ్ ఎగ్జిక్యూషన్ గూడా ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. మన పనేందంటే కోడింగ్ మీద ఫోకస్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్‌ని అచీవ్ చేయడమే. అంటే కోడింగ్ రాయడమే. జస్ట్ రాసిన తర్వాత డిప్లాయ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ రిమైనింగ్ అంతా కూడా ఏడబ్ల్యూఎస్ వాడు టేక్ కేర్ చేసుకుంటాడు. సో, దట్ ఈస్ ద బెనిఫిట్. సో, బెనిఫిట్స్ ఆఫ్ సర్వర్‌లెస్ దాన్ని మనము సర్వర్‌లెస్ కంప్యూటింగ్ అంటాం. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి చదువుకోండి. ఇక్కడ నేను చెప్పాను గదా! సారీ. కాస్ట్ మీద వెరీ ఇంపార్టెంట్. యూ ఓన్లీ పే ఫర్ ద కంప్యూట్ టైమ్ యూ కన్జ్యూమ్. సో, ఇప్పుడు మనం ఇదేందంటే లాంబ్డా కోడ్ రన్ చేస్తున్నాం గదా! కోడ్ రన్ అవ్వడానికి రన్ రన్ ఓకే. మళ్ళీ రన్ టైమ్ వేరు ఓకే. ఈ కోడ్ రన్ అవ్వడానికి పెట్టే టైము ఓకే. మరి ఈ కోడ్ యొక్క వాట్ ఈస్ దట్ సైజ్ అన్నమాట. కోడ్ యొక్క సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎంబీ, 2 ఎంబీ, 3 ఎంబీలో ఉంటది కదా! కోడ్ యొక్క సైజ్. ఈ రెండిటిని బేస్ చేసుకొని మనకి చార్జ్ అనేది